నమస్కారం. నేను మీ రామకృష్ణ. మకర రాశి వారు చాలా కాలంగా పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు. అసలు గోచార పరంగా మకర రాశి వారికి వివాహ యోగం ఎలా ఉంది, ఏ సమయంలో పెళ్లి కుదిరే అవకాశం ఖచ్చితంగా ఉంది, ఈ విషయాలన్నీ డేట్తో సహా తెలుసుకుందాం. ప్రస్తుతం మనకు ఏప్రిల్, మే నెలలు అంటే సుమారు 2.5 నెలల సమయం ఉంది. ఈలోపు ఎవరైనా పెళ్లి ప్రయత్నాలు గట్టిగా చేస్తే ఈ సమయంలో కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జూన్ వరకు గురువు ఇంకా మారలేదు కాబట్టి ఈ గ్యాప్ను కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే జూన్ 12 తర్వాత మకర రాశికి శత్రుగ్రహమైన గురువు మీ 7వ స్థానమైన కలత్ర స్థానంలోకి వస్తున్నాడు. శత్రువు అక్కడ ఉండడం వల్ల పెళ్లి పనులు ముందుకు సాగక ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కొంత ఆలస్యం కూడా జరగవచ్చు. కానీ మీరు భయపడకండి. గురువు అక్కడ ఉన్నా సరే మీ పెళ్లిని పూర్తిగా ఆపలేడు. ఎందుకంటే మకర రాశికి రాహువు, కేతువు మరియు శుక్రుడు ఈ ముగ్గురు మిత్రగ్రహాలు. డిసెంబర్ 5, 2026న రాహువు మకరంలోకి, కేతువు కర్కాటకంలోకి వస్తారు. శత్రువు ఒక్కడున్నప్పుడు మిత్రగ్రహాలు తోడైతే ఆ శత్రువు ఏమీ చేయలేడు. ముఖ్యంగా రెండో పెళ్లి కోసం ప్రయత్నం చేసే వారికి ఈ మిత్రగ్రహాలైన రాహు, కేతువుల మార్పు 100% అనుకూలంగా ఉంటుంది. ఇక అందరూ నోట్ చేసుకోవాల్సిన డేటు డిసెంబర్ 11, 2026 శుక్రవారం. ఈ సమయానికి మరో మిత్రగ్రహం వివాహకారకుడైన శుక్రుడు కూడా మీ మకర రాశిలోకి వస్తాడు. మీ రాశిలో మిత్రులైన రాహువు, శుక్రుడు ఇద్దరూ కలిసి ఉండడం వల్ల శత్రుగ్రహమైన గురువు ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. ఆ రోజు నుండి వచ్చే నెల రోజుల టైం మీకు పెళ్లి కుదుర్చుకోవడానికి అత్యంత అనుకూలమైన సమయం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. గోచారం బాగున్నప్పటికీ మీరు పుట్టినప్పుడు మీ జన్మలగ్నంలో గ్రహాల పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలి. ఆ జన్మజాతకంలో గ్రహాలు మీకు ఎంత % అనుకూలంగా ఉన్నాయో దాన్ని బట్టే ఫలితం ఉంటుంది. అందుకే ఒకరికి 90% ఉండొచ్చు, మరొకరికి 60% ఉండొచ్చు. ఈ పర్సెంటేజ్ లెక్క ఖచ్చితంగా తెలుసుకోవడమే అసలైన జ్యోతిష్యం. అందుకే మీ జాతకాన్ని జ్యోతిష్కుడికి చూపించుకొని క్లారిటీ తెచ్చుకోండి. 10 మందికి ఉపయోగపడే నిజం చెప్పాలనే ఉద్దేశంతో ఈ విశ్లేషణ చేస్తున్నాను. మరిన్ని యథార్థ జ్యోతిష్య విషయాల కోసం మన త్రికాల జ్యోతిష్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.